నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. వేల కిలోమీటర్ల దూరంలో ఒక దేశం ప్రకృతి విపత్తుతో వెల్వెల్లాడుతోంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అలాంటి సమయంలో ప్రపంచ దేశాలు పరిస్థితిని గమనిస్తున్న వేళ భారత్ మాత్రం మరోసారి మాటల్లో కాదు, చేతల్లో తన మానవత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. వసుదైవ కుటుంబం అనే భారతీయ తత్వాన్ని మరోసారి ఆచరణలో చూపించింది. దక్షిణ అమెరికాలోని వెనెజులాను వణికించిన భారీ భూకంపాల తరువాత భారత ప్రభుత్వం అత్యవసర సహాయ చర్యలను ప్రారంభించింది. ఆపరేషన్ అమిస్టాడ్ పేరుతో చేపట్టిన ఈ భారీ మానవతా మిషన్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సోషల్ మీడియా వేదికగా భారత సహాయ సామగ్రి వెనెజులాకు విజయవంతంగా చేరిందని ప్రకటించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలకు భారతదేశం పంపిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, అత్యవసర మందులు, వైద్య పరికరాలు, సహాయ సామగ్రి ఎంతో ఉపయోగపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో ప్రపంచానికి మరోసారి ఒక విషయం స్పష్టమైంది. ప్రకృతి విపత్తు ఎక్కడ జరిగినా అవసరంలో ఉన్నవారికి ముందుగా చేయూతనిచ్చే దేశంగా భారత్ తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. ఈ సహాయ కార్యక్రమంలో భారత వైమానిక దళం కీలక పాత్ర పోషించింది. భారత వైమానిక దళానికి చెందిన 2 అత్యాధునిక C-17 గ్లోబ్ మాస్టర్ 3 భారీ రవాణా విమానాలు ఢిల్లీ నుంచి వెనెజులా రాజధాని కార్కాస్ సమీపంలోని మైక్వేటియా అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపు 23 గంటల పాటు నిరవధికంగా ప్రయాణించాయి. ఈ ప్రయాణంలో అవి 14,000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించాయి. ఇది కేవలం ఒక విమాన ప్రయాణం మాత్రమే కాదు, ప్రపంచంలోని ఏ మూలలో విపత్తు సంభవించినా అత్యంత వేగంగా స్పందించే సామర్థ్యం భారతదేశానికి ఉందని నిరూపించిన ఆపరేషన్ గా ఇది నిలిచింది. ఈ 2 విమానాల్లో మొత్తం 66 టన్నుల మానవతా సహాయం వెనెజులాకి చేరింది. అందులో భారత సైన్యానికి చెందిన పూర్తి స్థాయి ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, 35 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామగ్రి, మందులు, ప్రాణాలను కాపాడే వైద్య పరికరాలు, అలాగే అత్యవసర పరిస్థితుల్లో వేగంగా వైద్య సేవలు అందించడానికి రూపొందించిన 2 భీష్మ క్యూబ్స్ కూడా ఉన్నాయి. ఈ భీష్మ క్యూబ్స్ అనేవి భారతదేశం అభివృద్ధి చేసిన అత్యాధునిక పోర్టబుల్ మెడికల్ సిస్టమ్స్. ఇవి చాలా తక్కువ సమయంలోనే ఒక చిన్న ఆసుపత్రిని ఏర్పాటు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. శస్త్రచికిత్సలు నిర్వహించడం నుంచి అత్యవసర చికిత్సలు అందించడం వరకు అనేక వైద్య సేవలను ఇవి అందించగలుగుతాయి. భూకంపాలు, వరదలు, యుద్ధాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఆపరేషన్ అమిస్టాడ్ లో భాగంగా 41 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని కూడా భారత్ వెనెజులాకు పంపింది. ఇందులో వైద్యులు, సర్జన్లు, నర్సులు, ఇంజనీర్లు, విపత్తు నిర్వహణ నిపుణులు, సాంకేతిక సిబ్బంది ఉన్నారు. వీరు అక్కడి స్థానిక అధికారులతో కలిసి గాయపడిన వారికి వైద్య సహాయం అందించడంతో పాటు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ క్లిష్ట సమయంలో వెనెజులా ప్రభుత్వం అక్కడి ప్రజలతో భారత్ భుజం కలిపి నిలుస్తోంది అని ప్రకటించింది. ఈ ప్రకటన కేవలం దౌత్యపరమైన మాట మాత్రమే కాదు, భారత విదేశాంగ విధానంలో మానవత్వంకు ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనం. గతంలో టర్కీ, సిరియా భూకంపాలు, నేపాల్ భూకంపం, శ్రీలంక ఆర్థిక సంక్షోభం, మొజాంబిక్ తుఫాను, మయన్మార్ తుఫాను, కోవిడ్ మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం, యెమెన్ నుంచి భారతీయులు మరియు విదేశీయుల తరలింపు, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆపరేషన్ గంగా, సుడాన్ సంక్షోభ సమయంలో ఆపరేషన్ కావేరి వంటి అనేక సందర్భాల్లో భారత్ ప్రపంచానికి సహాయక హస్తం అందించింది. అందుకే నేడు ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ రెస్పాండర్ నేషన్ అనే గుర్తింపు భారతదేశానికి లభిస్తోంది. ఇక వెనెజులాలో జరిగిన ఈ విపత్తు తీవ్రతను పరిశీలిస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది. వరుసగా సంభవించిన 7.2 మరియు 7.5 తీవ్రత గల 2 భారీ భూకంపాలు గత 100 ఏళ్లలో వెనెజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాలుగా నమోదయ్యాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి, రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి, ఆసుపత్రులు కూడా భారీ నష్టాన్ని చవిచూశాయి, వేలాది మంది గాయపడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం మరణాల సంఖ్య ఇప్పటికే 1430 దాటింది. ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పంపిన వైద్య బృందాలు, ఫీల్డ్ హాస్పిటల్, అత్యవసర మందులు అక్కడి ప్రజలకు ఎంతో ఊరటనిస్తున్నాయి. భారత వైమానిక దళం విడుదల చేసిన ప్రకటనలో కూడా ఒక ముఖ్యమైన విషయం ప్రస్తావించింది. ప్రపంచంలో ఎక్కడైనా అవసరం వచ్చినప్పుడు ఆశను చేరవేసే సామర్థ్యం భారతదేశానికి ఉంది అని పేర్కొంది. ఇది కేవలం ఒక నినాదం కాదు, భారతదేశం గత దశాబ్దంలో నిర్మించుకున్న అంతర్జాతీయ విశ్వసనీయతకు ప్రతీక. ఒకప్పుడు సహాయం స్వీకరించే దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు ఇతర దేశాలకు సహాయం అందించే స్థాయికి చేరుకోవడం భారత అభివృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. మరోవైపు ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం
వైమానిక దళం, విదేశాంగ శాఖ, వైద్య బృందాలు, విపత్తు నిర్వహణ సంస్థలు కలిసి సమన్వయంతో పనిచేసే సామర్థ్యాన్ని కూడా ప్రపంచం మరోసారి చూసింది. ఇది కేవలం మానవతా సహాయం మాత్రమే కాదు, భారతదేశం సాంకేతిక సామర్థ్యం, లాజిస్టిక్స్ బలం, వేగవంతమైన నిర్ణయ సామర్థ్యం, అంతర్జాతీయ బాధ్యతను కూడా ప్రతిబింబిస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో ప్రభావం కేవలం ఆర్థిక శక్తితోనే కాదు, అవసరమైన సమయంలో అందించే సహాయంతో కూడా పెరుగుతుంది. అదే సాఫ్ట్ పవర్. భారత్ ఈ సాఫ్ట్ పవర్ ను మరింత బలోపేతం చేస్తూ ప్రపంచానికి విశ్వసనీయ మిత్ర దేశంగా ఎదుగుతోంది. అందుకే వెనిజులాకు చేరుకున్న ఈ సహాయ సామగ్రి కేవలం మందులు, పరికరాలు మాత్రమే కాదు, అది భారతదేశం నుంచి వెళ్లిన మానవత్వం, స్నేహం, ఆశ, నమ్మకం. ప్రకృతి విపత్తులు సరిహద్దులు చూడవు, బాధకు జాతీయత ఉండదు. అలాంటి సమయంలో ముందుకు వచ్చి చేయూతనివ్వడమే నిజమైన ప్రపంచ నాయకత్వం. ఆ బాధ్యతను భారత్ మరోసారి సమర్థవంతంగా నిర్వర్తించింది. ఆపరేషన్ అమిస్టాడ్ ఇప్పుడు కేవలం ఒక సహాయక కార్యక్రమం కాదు, ప్రపంచ వేదికపై భారత మానవతా దౌత్యానికి మరో గొప్ప అధ్యాయంగా చరిత్రలో నిలిచిపోతుంది.